ప్రభువారు నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాడితో చెప్పాడో, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు అనేకులు ఇతడు దేవదూషణ చేయుచున్నాడు. పాపములు క్షమించగలిగేవాడు ఒక దేవుడే తప్ప ఎవరు క్షమించలేరు కదా అని తమలో తాము ఆలోచన చేసుకొనుచున్నారు. ఏ పాటికి యేసుక్రీస్తు వారిని విమర్శించాలి, యేసుక్రీస్తు వారు ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తున్నారే తప్ప పాపాలు క్షమించే అధికారం ఈయనకుంది, పాపాలు క్షమిస్తున్నాడు కాబట్టి నిజంగా ఇతడు దేవుడే అని చెప్పి యేసునందు వారు విశ్వసించలేకపోయారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు ఆ రోజు శరీరధారిగా మన మధ్య ఉన్న యేసుక్రీస్తు వారు ఈరోజు వాక్యం మన మధ్య ఉన్నది. ఈరోజు యేసు నిజమైన దేవుడు, పాపములు క్షమించుటకు ఆయనకు మాత్రమే అధికారం ఉన్న దేవుడు అని ఈరోజు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తుంటే, ఈరోజు ఆనాడు శాస్త్రులు పరిశీలు ఏ విధంగా యేసుక్రీస్తు వారు నమ్మలేదో, ఈరోజు కూడా అనేకులు పాపములు క్షమించగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారి అని చెప్తుంటే ఆయన మాటను ఎవరు అంగీకరిస్తున్నారు? ఆయన మాటను ఎవరు అంగీకరిస్తున్నారు? ఎవరు ఇష్టపడుతున్నారు? ఈరోజు నువ్వు నిజంగా నీ పాపాలు క్షమింపబడాలి, ఈరోజు నీ పాపములు లేని వ్యక్తిగా నువ్వు బ్రతకాలి అని నువ్వు నిజంగా విశ్వసించగలిగితే, పాపము లేని యేసుక్రీస్తు మాత్రమే నీ పాపములు క్షమించగలుగుతాడని నమ్మగలిగితే అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు.